హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్ ప్రో ఛానల్. నేను మీ రివ్యూయర్. నేను ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే నోటి దూల నాన్ వేసిన అక్క సున్నితమైన అంశం మీద స్పందించిన విధానం. యాక్చువల్గా ఈ సామాన్య టాపిక్ అనేది హీరో శివాజీ తో స్టార్ట్ అయింది. దానికి కొనసాగింపుగా ఆధ్యాత్మికవేత్త గరికపాటి మాట్లాడుతూ బిగుతైన అవయవాలు పొందిగ్గా చూపించడం మీ హక్కు అయితే ఏదైనా చేయడం కుర్రకారు హక్కు. అలాంటి హక్కులు మన భారత రాజ్యాంగం కల్పించలేదు. ఆడది నగ్నంగా ఉన్న అంగీకారం లేకుండా వెంట్రుకు కూడా ముట్టుకునే హక్కు మనకి లేదు. ఒకవేళ ఉంటే అది వేరే విషయం, మన దేశంలో అయితే లేదు. సో గరికపాటి మాటలు కూడా చాలా అభ్యంతరంగా ఉన్నాయి. కానీ దీని మీద స్పందించాలని రీతిలో స్పందించాల్సిన వాళ్ళు స్పందించకుండా ఇలాంటి జ్ఞానం లేని మూర్ఖుడు, ఎలాంటి సెంటిమెంట్స్ లేని లఫుడ్ లుచ్చాగాడు ఆయన అన్వేషణ అక్క దీని గురించి స్పందిస్తూ మన ఇతిహాసాల్లో చాలా విలువైన పాత్రలు, చాలా విలువైన దేవతలు ఆయన సీతాదేవిని నిందించింది. ఏదో రేపు అయిపోయారని. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే కిడ్నాప్ అయింది. ద్రౌపది కూడా ఏం అవ్వలేదు. అక్కడ ఏమని జరిగింది, అవమానం జరిగింది అంతే. సో కమింగ్ టు సీతాదేవి టాపిక్ వస్తే, రావణాసుడు డైరెక్ట్గా ముట్టుకునే ధైర్యం చేయలేకే కదా ఆ ల్యాండ్తో సహా లిఫ్ట్ చేసి తన పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకెళ్తాడు. అదే ఏదైతే చేసే దమ్ము ఉండే రావణుడి 10 పద్ధతులలో అప్పుడే 10,000 ముక్కలు అయ్యాయి. సో ఎలాంటి జ్ఞానం, ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఇతిహాసాల గురించి నోరు జారాడు. అలాగే రావణాసురుడు ఎలా నాశనం అయ్యాడో ఈ నాన్ వేసిన అక్క కూడా అలాగే నాశనం అవుతుంది. సో ఆల్రెడీ తన పతనం స్టార్ట్ అయింది. ఒక 10 లక్షల మంది వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు. రిపోర్ట్స్ కూడా కొడుతున్నారు. త్వరలో ఛానల్ కూడా లేచిపోద్దని ఆశిస్తున్నాను నేను కూడా. అప్పటిదాకా వదలద్దు. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ రివ్యూ.